బ్రో నేను ఇవాళ చెప్పేది ఏంటంటే 18 to 25 years లోపల ఉన్న యూత్ చాలా వరకు చెడిపోతున్నారు. ఎందుకంటే 18 to 25 years లోపల ఉన్న యూత్ కి ఉడుకు రక్తం ఎక్కువ. సో నేనేమంటున్నా అంటే ఆ చెడు దారిలో పోయే బదులు మీరు ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఇప్పుడే కాలేసిరు అనుకో, మీరు దాని తర్వాత 25 years దాటినాక ఎవ్వరు వద్దన్నా కూడా మీరు మానేయలేరు. సో నేనేమంటున్నా అంటే పర్టికులర్ గా 18 to 25 years ఉన్న యూత్ కి చెప్పేది ఏంటంటే మీరు ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఫాలో కండి. మీరు జిమ్ అయినా, బాక్సింగ్ అయినా, కరాటా అయినా, ఏదో ఒకటి యోగానో మీరు పర్టికులర్ గా కంటిన్యూ చేసిరనుకో, మీకు దాని తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పుట్టిందనుకో ఎవరు చెప్పినా మానేయరు. అందుకే ఏమంటున్నా నేను మరీ ఏం చెప్తున్నా అంటే 18 to 25 years ఉన్న లోపల యూత్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పక్కన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళన్నా పుష్ చేయండి. ఏదో ఒకటి చెప్పి పుష్ చేసిరనుకో రేపటి నాడు ఫ్యూచర్ మంచిగా ఉంటది. లేదా మీరు తప్పు దారిలో పోయిరనుకో అదే ట్రాక్ లో పోతారు, మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. మీరు ఎంత చదువుకున్నా ఏం చేసినా ఒక్కసారి లైఫ్ స్పాయిల్ చేయను ఎవ్వరు మిమ్మల్ని హెల్ప్ చేయరు.